ఇంకో ఇంట్లో చిన్నప్పుడు మనం అన్నం తినకపోతే అమ్మ నిండు సందమని అద్దం పెట్టి చూపిస్తుందిగా, మమ్మీ నువ్వు మోసం చేసినావు అది కాదు, దేవరలో కత్తి పట్టి కోస్తంటే ఆ రక్తం వెళ్ళి ఆ మూనుని ఫుల్ మూన్ చేస్తా చూసినావా, అది ఫుల్ మూన్ అంటే. దేవర సంద్రం దేవర కాలు కడిగిందంట రక్తంతో చూసినా, అది అంట సినిమా అంటే. అది డైలాగులు ఎమోషను అసలు నాకు తెలిసి ఖచ్చితంగా 1000 కోట్లు కొడతాడు. కొరటాల శివ సినిమా కాబట్టి ఖచ్చితంగా 1000 కోట్లు కొడతాడు. మళ్ళీ అన్నిటికన్నా ముందు మన ఎన్టీఆర్ గారి యాక్టింగ్ కానీ, ఆయన పండించే ఎమోషన్ కానీ, డ్యాన్సులు కానీ సూపర్గా ఉంటాయి. నెక్స్ట్ మన అందగత్తె శ్రీదేవి కూతురు రచ్చ వచ్చిన సాంగ్ ఒకటి ఉన్నది. ఆ సాంగ్ని ఎవడో అభిమాని పాట పాడి నా మీద కేసు పెట్టినట్ట, నాకు నిద్ర పడతలేదు, అంత పిచ్చిలేస్తుంది నాకని చెప్పేసి. సో పాటలు కూడా బాగా అనిపించేసినాయి. దేవర అయితే కిర్రాక్ భయ్య మంచి మూవీ అయితే రాబోతుంది. నాకు తెలిసి 1000 కోట్లు ఖచ్చితంగా కొడతాడు. దేవర ట్రైలర్ చూసిన తర్వాత ఆశ్చర్య మర్చిపోతామన్న. ట్రైలర్ మాత్రం ఇరగదీసిన ఫాదర్ క్యారెక్టర్ నాకు చాలా బాగా అనిపించింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా సరే, సాంగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం మన అనిరుద్ధ్ గారిగా ఎక్స్ట్రీమ్ లెవెల్ తీసుకెళ్ళిపోతాడు. ఎందుకంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగిరేసే టైం వచ్చింది. నాకు తెలిసి కల్కి రికార్డ్స్ కూడా బ్రేక్ కావాలని కోరుకుంటున్నాను. ఇండస్ట్రీ బాగుండాలి, మన ఎన్టీఆర్ గారు బాగుండాలి, ఎన్టీఆర్ గారు సినిమాలు బాగుండాలి. మన ఇండియాలో నెంబర్ 1 యాక్టర్ అంటే ఎన్టీఆర్ గారే. కంపల్సరీ మీరు థియేటర్లో మాత్రం జాతరలే జరుగుతాయి. ఇక ఎన్టీఆర్ శకం మొదలైనట్టే. త్రిపురలో కొంచెము తగ్గించారు అని నెగిటివ్ కామెంట్స్ కొన్ని వచ్చినాయి. దీంతో మాత్రం ఫాదర్ అండ్ సన్ క్యారెక్టర్ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది. ట్రైలర్ చూస్తుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇక థియేటర్లో అయితే ఇక జాతరనే ఉంటుంది. ఇక కంపల్సరీ నేనైతే దేవర కోసం 27 కోసం వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే మన ఒక మాస్ ఫిలింకి ఒక డ్యూయెట్, ఒక మాస్ సాంగ్, ఒక ఐటమ్ సాంగ్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కావాలి, అవన్నీ ఉన్నాయి. ఆ దేవరతోటి మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని కోరుకుంటున్నా. మన ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ అయినా సరే, మన మామూలుగా మన ఎన్టీఆర్ గారు ఇష్టపడే వాళ్ళందరూ సరే కాలర్ ఎగిరేసుకొని తిరుగుతారన్న. చాలా బాగుంది ట్రైలర్ అయితే.